హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించిన నిర్వాకం చూస్తున్నాం. ఆ నిర్వాకం చూసిన తర్వాత ఇటువంటి వాళ్ళని సమాజంలో ఉంచొచ్చా అనిపించింది. ఇటువంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నామా అనిపించింది. కొన్ని కుటుంబాలకు ఎప్పటికీ తరగని ఒక క్షోభని ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అందిస్తున్నాయి. భారీగా డబ్బులు తీసుకొని వైద్య శాస్త్రం పట్ల వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి, డాక్టర్లని దేవుళ్ళగా కొలిచి దండం పెడతారు కాబట్టి, వాళ్ళు చెప్పిందే నమ్ముతారు కాబట్టి, వాళ్ళు చెప్పారంటే అది నిజమేనని అనుకుంటారు కాబట్టి, దాన్ని క్యాష్ చేసుకుని అనేక మంది జంటలకు తమకు సంబంధం లేని బిడ్డల్ని అంటగట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తూ మేనేజ్ చేస్తున్నారు మీడియాని, మేనేజ్ చేస్తున్నారు పొలిటికల్ సిస్టమ్ని, మేనేజ్ చేస్తున్నారు ఆఫీసర్ సిస్టమ్ని కూడా. కొద్దిసేపటి క్రితం సృష్టికి సంబంధించిన సెంటర్లో విచారణ సందర్భంగా పోలీసులు తేల్చిన అంశం ఏంటి అంటే, అసలు అక్కడ సరోగసీ చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంటే లేదు, అటువంటి మెకానిజమే ఆ హాస్పిటల్లో లేదు అని తేల్చారు. సో అసలు సరోగసీ చేయడానికి సంబంధించిన మెకానిజం, అటువంటి ఎక్విప్మెంటు, అటువంటి స్టాఫే అక్కడ లేనప్పుడు సరోగసీ పేరుతో ఆ సంస్థ ఇన్ని సంవత్సరాలుగా అనేక వేల మంది జంటల్ని మోసం చేసి లక్షల రూపాయలు గుంజుతుంటే ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సృష్టి, మరొక సంస్థ ఫెర్టి, మరికొన్ని సంస్థలు సంతాన సాఫల్యం పేరుతో పిల్లలు లేని జంటల్ని టార్గెట్ చేసి లక్షలు గుంజేస్తున్నాయి. అర్ధరాత్రి ఇంట్లో పడి చేసేది దొంగతనం అయితే, వీళ్ళు హాస్పిటల్కి పిలిచి మరీ పిల్లలు కావాలనే వాళ్ళ కోరికను అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. మరికొంతమంది కొన్ని ఇంజెక్షన్స్ని, కొన్ని మందుల్ని అటువంటి జంటలపైన ప్రయోగించి వాళ్ళపైన అవి పనిచేస్తున్నాయా లేదా టెస్టులు కూడా చేస్తున్నారనే సమాచారం ఉంది. అనేక మంది మహిళల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. అత్యంత పవర్ఫుల్గా ఉండే ఇంజెక్షన్స్ ఆ మహిళలకు ఇచ్చి వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్నీ దెబ్బతినేలా చేస్తున్నారు. వాళ్ళు కోలుకోలేని పరిస్థితికి తీసుకెళ్తున్నారు. దానికి భయపడి ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకపోతే అప్పుడు రకరకాల మార్గాల్లో వాళ్ళకు పిల్లల్ని అందించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకుని లక్షలు దండుకుంటున్నారు. హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు ఇటీవల నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. పలానా హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను మెడికల్ రంగంలో దాదాపు 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఓ మిత్రుడికి ఫోన్ చేస్తే, హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తాను, కానీ వెళ్తున్న వాళ్ళు చేతులకు ఉంగరాలు, మెడలో బంగారం లాంటివి ఉంటే తీసి పక్కన పెట్టుకుని వెళ్ళమని చెప్పండి అని చెప్పాడు. 20 సంవత్సరాలుగా వైద్య రంగంలో మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న ఓ మిత్రుడు చెప్పిన మాట. సో హాస్పిటల్స్ మనుషులకు సంబంధించిన ఎకనామిక్ స్టేటస్ని చూసి ఏ రకంగా దోపిడీ చేస్తాయనే దానికి ఇది ఎగ్జాంపుల్. నేను ఫేస్ చేసిన ఎగ్జాంపుల్, నేను విన్న మాట. సో ఇక పిల్లలు లేరు అని హాస్పిటల్ని ఆశ్రయిస్తున్న వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే, ఒక సంఘటన జరిగింది అంటే 4 రోజులు హడావుడి చేస్తున్నాం, వదిలేస్తున్నాం. ఈ సెంటర్లు ఈ స్థాయిలో దోపిడీ చేయడం వెనక మీడియా సంస్థల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ సంస్థలు ఈ రకంగా దంపతులను దోపిడీ చేయడం వెనుక, దంపతులకు క్షోభన మిగిల్చడం వెనుక ప్రభుత్వాల పాత్ర ఉంది. ఏ ప్రభుత్వమైనా ఈ సంస్థలు ఈ రకంగా దంపతులకు తీరని వ్యధను మిగిలించడం వెనుక అధికారుల పాత్ర ఉంది. సృష్టి లాంటి ఒక సంస్థ సరోగసీ చేసే మెకానిజమే లేకుండా హాస్పిటల్ని సంవత్సరాల తరబడి నడుపుతుంటే తెలంగాణ రాష్ట్రంలోని వైద్య శాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు? ఎవడి పళ్ళు దోముతున్నారు? వైద్య శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా చెక్ చేసే పరిస్థితులు కూడా ఎందుకు లేకుండా పోయాయి? సేమ్ టైం మీడియా ఇటీవల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అంటూ కొంతమంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్లు భారతదేశంలో నిషేధం ఉంది. అటువంటి యాప్లకు ప్రమోట్ చేశారు కాబట్టి, అటువంటి యాప్లని ప్రమోట్ చేసి మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీ పైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కొంతమంది పైన ఎఫ్ఐఆర్లు అయ్యాయి, కొంతమందికి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఎందుకంటే అనుమతి లేని ఒక యాప్ని ఇక్కడ ప్రమోట్ చేశారని. ఆ యాప్ని ప్రమోట్ చేయడం కారణంగా యాప్లో అటువంటి గేమ్స్ ఆడుతూ ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. దానికి ఇటువంటి సెలబ్రిటీలు కారణం అనేది విచారణ సంస్థలు చెప్తున్న మాట.
మరి ఏమాత్రం అర్హత లేని, కనీసం ఎక్విప్మెంట్ లేని ఇటువంటి ఫర్టిలిటీ సెంటర్లను ప్రమోట్ చేస్తూ వస్తున్న మీడియా పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేది నా ప్రశ్న. ఈ వీడియో ద్వారా నేను అడగదలుచుకుంది అదే. రకరకాల మీడియా సంస్థలు, ప్రముఖ మీడియా సంస్థలు ఓ అర్ధ గంటకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఇటువంటి ఫెర్టిలిటీ సెంటర్లతో అరగంట గంట స్లాట్లు నడుపుతూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించి ప్రజలంతా ఆ సెంటర్ల చుట్టూ తిరిగేలా చేసి వాళ్ళు ఆర్థికంగా దోపిడీకి గురయ్యేలా చేసి వాళ్ళు ఈరోజు తమ పిల్లలు కాని వారిని తమ పిల్లలుగా పెంచుకునే ఒక క్షోభ వాళ్లకు మిగిల్చడం వెనక మీడియా సంస్థల పాత్ర ఎందుకు లేకుండా పోయింది? మనం ఇస్తున్న అడ్వర్టైజ్మెంటు సరైనదా కాదా కనీసం చెక్ చేసుకునే పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది? ఇటువంటి తప్పుడు ఆర్గనైజేషన్స్ని ప్రమోట్ చేసిన మీడియాకు ఎందుకు నోటీసులు ఇచ్చి అరెస్టులు చేయకూడదు? ఈరోజు సృష్టి తప్పు చేసిందని గగ్గోలు పెడుతున్నా, గంటల గంటలు కథనాలు నడుపుతున్నా, పేజీలకి పేజీలు వార్తలు రాస్తున్నా వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ పాపంలో భాగస్వాములైన వాళ్ళే. అనేక వేల మంది దంపతుల క్షోభ వెనక ఆ సెంటర్లు మాత్రమే కాదు, ఈ మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క మీడియా సంస్థకి ఇటువంటి సెంటర్లు కేవలం మీడియా కోసమే నెలకి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయంటే అర్థం చేసుకోండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పిల్లల కోసం వచ్చి ఈ సెంటర్లను ఆశ్రయించి లక్షలు పోగొట్టుకున్నారు, చివరికి దోపిడీకి గురయ్యారు, మోసపోయారు. సో ఇటువంటి తప్పుడు సంస్థల్ని ప్రచారం చేసి ప్రమోట్ చేసిన మీడియా సంస్థలపైన కూడా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ మాటకొస్తే ప్రభుత్వం కూడా దోషి, ఆ మాటకొస్తే అధికారులు కూడా దోషులు. ఇప్పటికైనా మిగతా ఇటువంటి సంస్థలన్నిటిపైన ఉన్న ఫలంగా తనిఖీలు చేసి ఎవరైతే ఫెర్టిలిటీ సెంటర్స్లో బిడ్డల్ని తీసుకెళ్లారో వాళ్ళందరికీ సంబంధించిన DNA టెస్టులు చేస్తే ప్రపంచమంతా నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తాయి. అలా చేయించమని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా చేయించి కొన్ని వేల మంది జంటలకు జీవితాంతం క్షోభను మిగిల్చడం సరైంది కాదు. కానీ ఇప్పుడు ఈ బయటపడ్డ సంఘటన చూసిన తర్వాత వాళ్ళంతా కూడా తాము పెంచుకుంటున్న బిడ్డల్ని, తమ చంకలో ఉన్న బిడ్డల్ని మా వాళ్ళ కాదా అని అనుమానంగా చూసే ఒక పరిస్థితికి ప్రభుత్వాలు కారణమయ్యాయి, మీడియా కారణమైంది, అధికారులు కూడా కారణమయ్యారు. సో ఇటువంటి సెంటర్లపైన, ఇటువంటి సెంటర్లకు అనుమతిస్తున్న వారిపైన, అర్హత లేకుండా ఇటువంటి సెంటర్లు నడుపుతున్న వాళ్ళపైన PD కేసులు నమోదు చేసి శాశ్వతంగా జైల్లో ఉంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలని కోరుకుందాం.